గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం జీవో నెంబర్ 129 ప్రకారం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి పరిషత్ నిరుద్యోగ జేఏసీ ఓయూ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ పాలనా ఆఫీసర్ నోటిఫికేషన్పై అనేక అనుమానాలున్నాయన్నారు. పాత వీఆర్ఓ నోటిఫికేషన్పై అనేక అనుమానాలున్నాయన్నారు. వీఆర్ఓ వీఆర్ఏలలో చాలా మంది 10th ఇంటర్ వారు ఉన్నారు కాబట్టి కనీస డిగ్రీ అర్హత ఉన్నవారిని తీసుకోవాలని సూచించారు. మీద అనేక నాకు అనుమానాలను వ్యక్తం పరుస్తుంది. డిపిఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టులను మా నిరుద్యోగులతోటి భర్తీ చేస్తారని ఫస్ట్ మేము అనుకున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము పాత వీఆర్ఏ వీఆర్ఓలకు బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళని 6,000 మందిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా 129 జీవో తీసుకొని వచ్చింది. 129 జీవో వల్ల ఈరోజు ఎంతో మంది పాత వీఆర్ఏ వీఆర్ఓలు బిల్లింగ్ ఆప్షన్ కి దూరంగా ఉన్నారు. కాబట్టి మాకు జీపీఓ పోస్టులు ఇప్పుడు 5,000 పైచిలకు పోస్టులు మిగిలినాయి. అయితే ఇవి కూడా మాకు దక్కకుండా ఈ వీఆర్ఏ వీఆర్ పాద సంఘాలు ఒకటే ఈ ప్రభుత్వంతో లాబింగ్ నుంచి మొత్తం మాకే కావాలని 10,954 పోస్టులు మొత్తం మాతోటే భర్తీ చేయాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. అయితే మా నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే 10,954 పోస్టులలో వాళ్ళకి ఇప్పుడు 6,000 బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఆ 6,000 మందికి 100 మార్కులతోటి ఎగ్జామ్ పెట్టి 35% మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళని తిరిగి జీపీఓలుగా విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పోస్టులని మా నిరుద్యోగులతోటి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ రోజు నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చూడండి, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా విద్యార్థులను పుట్టగడుతున్నటువంటి ప్రభుత్వం ఏదంటే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చూడండి, జీపీఓ పోస్టులు నియామకాలు ఏ విధంగా జరగాలి, ఎగ్జామ్ పరీక్ష నిర్వహించి దానికి కూడా అర్హత నియమించి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతనే జీపీఓ నోటిఫికేషన్ వేసి నియామకాలు జరగాలి. కానీ ఈ రోజు ఏం చేస్తుంది, పాత ఉన్నటువంటి అక్షరముఖంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఈ రోజు జీపో నియమించడానికి మేము తీరాన్ని ఖండిస్తున్నాం. వెంటనే ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే జీపో నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగుల పక్షాన మేము ఓడిస్తామని చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.